హాయ్ అండి, వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే, మనం సోప్స్ ఎక్కువగా ఉపయోగిస్తాం కదండి, గిన్నెలు గట్ట తోముకోవడానికి గట్ట. అలాగా ఉపయోగించడం వల్ల చాలా కెమికల్స్ సోపులు అయితే ఉంటాయి. చాలా కెమికల్స్ ఉపయోగించే సోప్ అనేది తయారు చేస్తారు. ఈ చిన్న చిట్కానైతే ఇంట్లో ఉపయోగించుకోండి. దీనివల్ల మనకి గిన్నెలు శుభ్రపడతాయి, అంతేకాదు క్రిములు ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయండి. ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్ వేసానండి. ఒక నిమ్మకాయ అయితే నేను పిండుకున్నాను. దీంట్లో నేను చూపిస్తాను చూడండి, బాగా కలుపుకోండి అవి రెండును. ఇదండి మనకు కుంకుడుకాయ రసం ఉంటుంది కదండి, అదండి. నార్మల్గా కుంకుడుకాయలు తీసుకుని వాటిని బాగా మరగబెట్టేసి ఆ తర్వాత రసం తీసుకోండి. ఇలాగా తీసుకుని ఒక డబ్బాలో అయితే ఉంచుకోండి. ఈ విధంగా బాగా కలుపుకునండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుని గిన్నెలో వేసుకుని మనం బాగా తోముకొచ్చండి. దీనివల్ల లోపలికి అంటే మనం తిన్న తర్వాత గిన్నెల్లో చాలా క్రిములు ఉంటాయి కదండి, అవన్నీ చనిపోతాయి. ఎన్ని క్రిములు ఉన్నా సరే చనిపోతాయి. సో మనం సోప్ ఉపయోగిస్తున్నాం కదా, చనిపోతాయి అనుకుంటాము. మనం ఏం చేస్తున్నామంటే లోపల కెమికల్స్ అనేవి ఎక్కువగా మనం తీసుకుంటున్నట్టే కదండి లెక్క. సో ఇలా ఉపయోగించుకోండి. దీనివల్ల మనకి మనీ కూడా ఎలా సేవ్ అవుద్దంటే, ఇది దీనికి పెట్టే ఖర్చుతో పోలిస్తే సోపుల ఖర్చు చాలా ఎక్కువండి. మనం ఇలా తెచ్చుకుని మనం తయారు చేసుకుని ఇంట్లోనే చేసుకోవచ్చని మీరు అనుకోవచ్చు. కుంకుడుకాయలు కొంచెం స్మెల్ వస్తాయి కదా, మరి ఎలాగా అనుకుంటారేమో. ఇక్కడ నేను నిమ్మకాయ ఉపయోగించాను కాబట్టి ఎటువంటి స్మెల్ రాదండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్.